హాయ్ వెల్కమ్ టు కొలుగూరు 24/7 న్యూస్ టీవీ. నేను శ్రవణ్ కుమార్ వీర్లపాటి, పొలిటికల్ అండ్ ఫిలిం అనలిస్ట్. తెలుగు ఫిలిం ఛాంబర్ అసలు ఉందా? ఉంటే ఎవరికి న్యాయం చేకూరుస్తుంది? తెలుగు ఫిలిం ఛాంబర్ను దయచేసి రద్దు చేయండి. అస్మదీయులకు మాత్రమే పనిచేసే మీలాంటి ఈ పెద్ద ఛాంబర్లు సామాన్యుని పట్టించుకునేటువంటి చిన్న నిర్మాతలకు అన్యాయం చేసేటువంటి బడా రాక్షసులకు వేదికైన ఫిలిం ఛాంబర్ని రద్దు చేయడమే ఉత్తమం అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు స్పిరిట్ అనే టైటిల్ విషయంలో వివాదం రగులుకుంది. నరసమ్మ అనేటువంటి ఔత్సాహికమైనటువంటి ఒక రైతు సినిమా రంగుల ప్రపంచం అంటే ఏమిటో తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి రాబందులు, రాక్షసులు, రాకాశి బలుల గురించి తెలవక వాళ్ళు సినిమా రంగం అంటే ఏదో రంగుల ప్రపంచం అనేసుకొని కలలు గనేసి మేమెందుకు సినిమా తీయకూడదు అని ఒక కథాంశంతో సినిమా తీసే ప్రయత్నం చేసి తమకున్నటువంటి ఇల్లు, వాకిలి, పొలము, ఆవు, గేద అన్నీ అమ్ముకొని ఒక సినిమా తీసే ప్రయత్నం చేశారు. ఆ సినిమాకు స్పిరిట్ అనేటువంటి టైటిల్ కూడా పెట్టుకున్నారు. దాని ట్యాగ్ లైన్ కూడా ఏదో పెట్టుకున్నారు. ఆ స్పిరిట్ ట్యాగ్ లైన్ ఈజ్ నాట్ వన్ అనే టైటిల్ పెట్టుకున్నారు. ఇక్కడ మనం చర్చించాల్సిన అంశం ఏంటంటే, ఈ స్పిరిట్ అనేది టైటిల్ వీళ్ళు రిజిస్టర్ చేయించుకున్నారు. వీళ్ళు మొదలు చేసుకున్నారా? ఏదైతే సందీప్ వంగా దర్శకత్వంలో వస్తున్నటువంటి, ప్రభాస్ హీరోగా వస్తున్నటువంటి స్పిరిట్ టైటిల్ ఎవరు ముందు రిజిస్టర్ చేయించుకున్నారనేది ఇక్కడ సమస్య. ఇక్కడ పెద్దవాళ్ళకే, పెద్ద హీరోలకే న్యాయం జరిగేటువంటి నిర్ణయాలు గతంలోనే చాలాసార్లు చేశారు. లెజెండ్ టైటిల్ విషయంలో చూసుకున్నా గతంలో చాలా సినిమాల విషయంలో టైటిల్ విషయంలో కాంట్రవర్షన్స్ వచ్చాయి. ఎన్బికే సింహ అని చెప్పేసి ఎన్బికే టైటిల్ తగిలించుకొని తీసేసుకున్నారు. గతంలో అపూర్వ, సాహసమైన ఊపిరి అట్లాంటిది చాలా చిత్రాలకు సేమ్ టైటిల్ విషయంలో చాలా గొడవలు జరిగాయి. ఆ టైటిల్ కోసమే వాళ్ళు ఒక సంస్థ ఇంకో సంస్థ పోటీ పడ్డాయి. అప్పుడు కూడా అన్యాయం జరిగింది. ఒకవేళ పొరపాటున అది చిన్న నిర్మాత అయి ఉంటే మాత్రం వాళ్ళకే అన్యాయం జరుగుతుంది. పెద్ద హీరోకి అయితే చూసాం కదా, ఎన్బికే అని టైటిల్ ముందర పెట్టేసి చలామణి అయిపోయారు. కానీ వాళ్ళకి లేని తప్పు ఇప్పుడు ఈ స్పిరిట్కి ఎందుకు వస్తుంది అంటే, ఇక్కడ ఏమంటున్నారు, స్పిరిట్ కాదు మా స్పిరిట్ అంటే సందీప్ వంగ స్పిరిటే ముందు రిజిస్ట్రేషన్ అనుకుందాం. మరి వీళ్ళు ట్యాగ్ పెట్టుకుంటున్నారుగా, మీ స్పిరిట్కు ఈ స్పిరిట్కు తేడా వస్తుంది కదా, మరి వాళ్ళకి న్యాయం చేకూర్చినప్పుడు వీళ్ళకి ఎందుకు న్యాయం చేకూర్చరు? అంటే పెద్దవాళ్ళకు ఒక ధర్మం, చిన్నవాళ్ళకు ఒక ధర్మం, మిమ్మల్ని అడిగేవాడిని లేడనా, మీ కులం వాళ్ళు కాదన్నా, ఎక్కడ ఎందుకు జరుగుతుంది ఇదంతా కూడా? మరి ఫిలిం ఛాంబర్ ఉన్నది ఏమిటికి? పెద్దవాళ్ళకు మా మడుగులు వస్తానికేనా? అట్లా పెద్ద హీరోలకైతే ఎన్బీకేను అవేవో ఇచ్చేస్తారు. ఈ చిన్న హీరోలు, ఈ చిన్న చిత్రాలు అయితే అరణ్య రోదనగా మెరిగిపోవాల్సిందేనా? ఇది తేలవాల్సింది. ఇట్లా న్యాయం చేయలేని వరకు అసలు రిజిస్ట్రేషన్పై ఇట్లా ఎవరిష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకునేటైతే ముందు వెనక తోక తలిగించుకుంటే అభ్యంతరం లేదని చెప్పుకుంటే ఆ సినిమా వేరు, ఈ సినిమా వేరు అని చెప్పి చాలాసార్లు జరిగింది. మురళీమోహన్ గారి సినిమా కూడా జరిగినట్టుందోటి. నాకు కరెక్ట్ సినిమా పేర్లు గుర్తుకొస్తలేవు. కానీ మరి వాళ్ళకు వర్తించిన ధర్మం ఈ స్పిరిట్ చిత్రానికి, ఈ నరసమ్మ ప్రొడ్యూసర్గా ఉన్న చిత్రానికి ఎందుకు వర్తించదు? ఇది ప్రశ్న కదా. అసలు ఇది కాదుగా మనం చర్చించాల్సింది. ఫిలిం ఛాంబరు పెద్దలారా ఒకటి ఆలోచించండి. మీరు రిజిస్ట్రేషన్ ఎందుకు చేయించుకుంటున్నారు? టైటిల్ రిజిస్ట్రేషను ఒక హక్కు ఉంటుంది. ఒక వాళ్ళకే గుర్తింపు ఉండేలాంటి ఒక భద్రత ఉండాలని. మరి వెనక ముందు తోకలు తలిగిస్తానికి ఏం అవసరం ఉంది మీ రిజిస్ట్రేషను? ఎందుకు పనికి మళ్ళీ రిజిస్ట్రేషన్లో డబ్బులు కట్టించుకొని ఏదో మేము భరోసా ఇస్తున్నాం అంటే, బ్యాంకు లాకర్లో పెట్టుకుంటే భరోసా ఉంటుంది అంటారు. ఇంటికి వచ్చిన తర్వాత హ్యాపీగా పండుకోవచ్చు. కానీ బ్యాంకు తాళం ఓపెన్ చేసి పెడతాం, ఉంటే ఉండింది, పోయింది అని అంటే ఏం లాభం? బ్యాంకులు ఎందుకు పెట్టుకుంటాడు వాడు? రిజిస్ట్రేషన్ మీరు భద్రత ఇస్తారని కదా మీ దగ్గర పెట్టుకునేది. డబ్బులు కడతారు, రెన్యువల్ చేసుకోలేదు అంటారు కొందరు. రెన్యువల్ చేసుకోకుంటే కొత్త వానికన్నా బయటవానికన్నా రెన్యువల్కి అవకాశం పాతోనికి ఇస్తే ధర్మం కదా, నైతికం కదా. ఇవన్నీ కూడా వాళ్ళు చర్చించాల్సింది. పోనీ మీరు పాటించే విధానం అందరికి ఒకేలా ఉంటే బాగుండేది. సినిమాకు ఎన్బీకే ఇచ్చేస్తారు, అంతకుముందు రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆయనకో నోట్ల అన్యాయం చేస్తారు. ఇది ధర్మం కాదు. ఖచ్చితంగా ఆ చిన్న చిత్ర నిర్మాతలు వాళ్ళు తెలిసో తెలియక అమాయకంగా మోసపోయారని చెప్పాలని అడిగితే, సరే వాళ్ళంతలో వాళ్ళు వచ్చారు కాబట్టి అన్యాయం అయిపోతున్నారు. వాళ్ళు అంటే సెన్సార్ సర్టిఫికేట్ వాళ్ళకు ముందుంది కాబట్టి ప్రభుత్వ పరంగా సెన్సార్ బోర్డుకే శాసనాత్మక ఉంటుంది. మీ ఛాంబర్లో రిజిస్ట్రేషన్ కూడదు.
సో ఆ లెక్కన చూసినా కూడా వీళ్ళకే ఉంటుంది. లేదు మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, ట్రేడ్ మార్క్ ఉంది అంటే ట్రేడ్ మార్క్ మీ సింబల్ వరకే ఉంటుంది. ఈ టైటిల్లో మార్పులు ఉంటే మీకు సంబంధం లేదు. కానీ మీరు ఇచ్చిన నోటీస్ వల్ల డిస్ట్రిబ్యూటర్లు రావట్లేదు, సినిమా ముందుకు రావట్లేదు, ఫైనాన్స్ రావట్లేదు. చివరికి ఉన్న అవకాశం కూడా పోయి వాళ్ళ ఆత్మహత్యకే శరణమయ్యేలా పరిస్థితులు ఉంది. వాళ్ళ చావుకు మాత్రం తెలుగు ఫిల్మ్ ఛాంబరే కారణమవుతుంది మాత్రం స్పష్టంగా చెప్తున్నా. వాళ్ళ కనుక ఏమైనా అన్యాయం జరిగితే, వాళ్ళు ఏమైనా చేసుకుంటే ఆ పాపం కాదే కాదు, ఆ నేరం, నేను పాపం అంటలేను, నేరం ఫిలిం ఛాంబర్ అవుతుంది. ఫిలిం ఛాంబర్ పెద్దలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. నేను మాత్రం ఊరుకోను. ఒకవేళ ఏదైనా జరిగితే మాత్రం మీ మీద చర్యలకే డిమాండ్ చేస్తాను. నేనే డిమాండ్ చేస్తాను. ఇవి స్పష్టంగా చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ స్పిరిట్ అనే సామాన్య రైతు తీర్చిన చిత్రానికి న్యాయం జరగాలి. వాళ్లకు మీరు ఇంకా చేయూతనిచ్చి, థియేటర్ సపోర్ట్ ఇచ్చి, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి రిలీజ్ చేసి, మేమే కాదు మేము బలిసిన వాళ్ళం, మా కులపోలే కాదు సినిమా తీసేది, ఎవరైనా తీయచ్చు అని మీరు ప్రపంచానికి చాటి చెప్పండి. మా కులపోలు, మా 2.5 జిల్లాల రాజ్యం కాదు ఇది. సినిమా ఇండస్ట్రీ అంటే అందరిది. ఎవరో ఊరు నుంచి వచ్చిన రైతు కూడా సినిమా తీయగలుగుతాడు, రిలీజ్ చేయగలుగుతాడు అన్న సందేశాన్ని ఇవ్వచేటట్టు ప్రవర్తించాలే కానీ లేదు మా కులపోళ్ళు, మా హీరోలు, మాదే రాజ్యం, మీరు ట్యాగ్ లైన్లు పెట్టుకోవడానికి కూడా వీల్లేదనేటువంటి బుల్డోజ్ తత్వం చేస్తే మాత్రం ఇది చట్ట ప్రకారం నేరం అవుతుందని మాత్రం స్పష్టంగా చెప్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.